గౌరవ పాత్రికేయ మిత్రులకి నమస్కారం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణం మండలం నందు ప్రధానంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణము, గత వైసీపీ పాలనలో పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ఆర్థిక సంఘం నిధులను పక్కదారి పట్టిస్తూ సర్పంచుల్ని ఉత్సవ విగ్రహాలుగా చేసినటువంటి ఘనత గత పాలకులు. కానీ ఎన్డీఏ కూటమి ప్రచారంలోనే గతంలో మేము చెప్పిన విధంగా రాగానే పంచాయతీ వ్యవస్థని, గ్రామీణాభివృద్ధి వ్యవస్థని పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకుంటామనే దాంట్లో భాగంగా మా నాయకుడు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైనటువంటి ఆలోచన విధానంతో గ్రామ స్వరాజ్యమే ధ్యేయంగా మహాత్మా గాంధీ గారు కలనటువంటి ఆలోచన విధానంతో దేశంలోనే కనీవిని ఎరిగిన రీతిలో 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలను నిర్వహించి అద్భుతంగా ప్రజల అభిష్టం మేరకు ఉపాధి హామీ పనులను ఏ రకంగా వాడుకోవాలనేటువంటి తీర్మానం చేయడం జరిగింది. ఇందుకు గాను 4,500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తూ 87 రకాల పనులకు ఈ నిధుల్ని ముఖ్యంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా చాలా చోట్ల ప్రజలే ఎంతో అద్భుతంగా సుమారుగంటే మా అంచనా ప్రకారము 1 కోటి మంది ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని నిజంగా గ్రామ సభల్ని విజయవంతం చేశారు. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో కూడా మేము ఇలాంటి ఆలోచన విధానంతో గ్రామాలకు సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా, అంటే రోడ్లు అయితేనేమి, డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి, చెరువులో ఉన్నటువంటి పూడిక విషయం ప్రతి ఒక్కటి ఉపాధి హామీని అనుసంధానం చేస్తూ ముఖ్యంగా మా నాయకుడు అద్భుతమైనటువంటి ఆలోచన ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేయడం. అందులో భాగంగానే చాలా చోట్ల ఈరోజు జల్ జీవన్ స్కీమ్ అనేది ఉంటుంది. గత ప్రభుత్వంలో ఈ ఉపాధి హామీకి సంబంధించి 40,156 కోట్లు రిలీజ్ చేశారని చెప్పి గత ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు మేము చార్జ్ తీసుకున్న తర్వాత గ్రౌండ్ రియాలిటీ చూస్తే 16,000 కోట్ల పనులు కూడా కనబడడం లేదు. అంటే 26,000 కోట్లు ఏమైనాయి అనేది అర్థం కావడం లేదు. దీనికి సంబంధించి మా నాయకుడు డిప్యూటీ సీఎం గారు ఒక పల్స్ సర్వే కూడా ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో ఇప్పటికే ఒక 20 లక్షల శాంపుల్స్ తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇంకా శాంపుల్స్ తీసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన విధానానికి వచ్చి ప్రతి ఇంటికి జల్ జీవన్ స్కీమ్ ద్వారా మంచినీటి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకున్నాం. దీంతో పాటు పర్యావరణ అంటే అటవీ శాఖ మంత్రిగా కూడా మా నాయకుడు ఉన్నాడు. రాబోయే సెప్టెంబర్ 2 ఖచ్చితంగా అంటే ఆయన జన్మదిన వేడుకలు అద్భుతంగా జరపాలని చెప్పి గ్రీన్ ఆంధ్ర అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నాం. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల మొక్కలు నాటాలనేది దీని ఉద్దేశం ప్రధానంగా. మా గుంతకల్ నియోజకవర్గంలో కూడా గుత్తి, పామిడి, గుంతకల్ మండలాలు కూడా వేలాది మొక్కలను నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలనేటువంటి ఆలోచన విధానంతో మా నాయకుడు జన్మదిన వేడుకలు అద్భుతంగా జరపాలని అనుకున్నాం. దాంతోపాటు గతంలో మా పార్టీకి పనిచేస్తూ అమరులైనటువంటి జన సైనికుల కుటుంబాలకు కూడా ఆర్థిక చేతుని అందించే విధంగా